కురుక్షేత్ర యుద్ధ భూమిలో 17వ రోజు ఉదయం కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. తనకి శల్యుడిని సారథిగా కనుక చేసినట్లయితే తప్పకుండా ఈరోజు నేను అర్జునుడిని వధిస్తాను అని తెలియజేశాడు. ఎందుకంటే అర్జునుడికేమో కృష్ణుడి యొక్క సారథ్యం ఉంది, నాకేమో సారథ్య లోపం ఉంది. మన పక్షంలో ఉన్నటువంటి శల్యుడు సారథ్యంలో శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి వాడు కనుక ఆయన్ని కనుక నాకు సారథిగా చేస్తే ఈరోజు తప్పకుండా నేను అర్జునుడిని వధిస్తాను అన్నాడు. మరి ఇంతవరకు ఎందుకు అడగలేదు? ఇప్పుడు 6 రోజులైంది కర్ణుడు యుద్ధ భూమిలోకి వచ్చి, అంటే 6 రోజులు యుద్ధం జరిగిపోయింది. మరి అప్పుడు ఎందుకు అడగలేదు? ముందుగానే ఎందుకు చెప్పలేదు? శల్యుడిని తమ పక్షంలో చేర్చుకున్నప్పుడే దుర్యోధను దగ్గరికి వెళ్ళి, దుర్యోధన, ఇప్పుడు మనకి శల్యుడు మన పక్షాన వచ్చాడు, ఆయనేమో సారథ్యంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడు, అటేమో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉన్నాడు కనుక నాకు శల్యుడిగానే చేసావంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని అప్పుడు చెప్పొచ్చే, లేదు యుద్ధం ప్రారంభమైనప్పుడు చెప్పొచ్చే, లేదు 11వ రోజున తాను యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు చెప్పొచ్చే, లేదా ఈ 6 రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు చెప్పొచ్చే, లేదు తాను సర్వసైన్యాధిపతి అయినటువంటి 16 రోజులు చెప్పొచ్చే. మరి ఆ ఒకరోజు యుద్ధం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు చెబుతున్నాడు? అంటే శల్యుడి సంగతి తెలియదా? యుద్ధం వస్తుందని తెలియదా? అర్జునుడు తాను చంపాలని తెలియదా? అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథిగా ఉంటున్నాడు అని తెలియదా? అన్నీ తెలుసు, అయినప్పటికీ కూడా అడగల. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు? అంటే తన యొక్క బలహీనతని కప్పిపుచ్చుకోవటానికి. 16వ రోజు యుద్ధంలో తన యొక్క నాయకత్వంలో జరిగినటువంటి యుద్ధంలో తాను అపజయం పాలు కావటం వల్ల తన యొక్క అపజయాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం అని చెప్పి ఈ రోజున ఏదో ఒక వంక కావాలి కనుక అందుకని శల్యుడిని తనకి సారథిగా చేయమని అడుగుతున్నాడు. దుర్యోధనుడి దగ్గర తను పరువు పోకుండా ఉండాలి, ఎందుకంటే తాను ఎప్పుడు కూడా గొప్పవాడిగా మహాపరాక్రమశాలిగా ఉండాలి, అందుకోసం అడుగుతున్నాడు. అలాగనే తన యొక్క గౌరవం దుర్యోధనుడి దగ్గర తగ్గకుండా ఉండాలి. కాబట్టి ఈ కారణాల చేత అడుగుతున్నాడే కానీ నిజంగా కర్ణుడికి శల్యుడి యొక్క విషయం తెలియక కాదు. తెలిసినప్పటికీ ఎందుకు అడగలేదు అని అంటే అహంకారం అడ్డొచ్చింది. అంటే నేను అర్జునుడిని సంహరిస్తాను, శల్యుడి యొక్క సహాయంతో సంహరిస్తానంటే శల్యుడికి పోతే గొప్పతనం, కాబట్టి నేనే సంహరిస్తాను అని ఇప్పటివరకు చెప్పుకుంటా వచ్చాడు. ఇక అది సాధ్యం కాదని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు శల్యుడిని నాకు సారథిగా చేయమంటున్నాడు. నిజంగా దుర్యోధనుడికి కర్ణుడికి మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధం, ఈ మిత్ర బాంధవ్యం ఎలాంటిది అంటే అంగరాజ్యాన్ని తనకి కట్టబెట్టాడు దుర్యోధనుడు తాను బాగా సంకట పరిస్థితిలో ఉన్నప్పుడు, తాను అవమానకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు. కాబట్టి అలా కట్టబెట్టాడు కనుక దుర్యోధనుడి యొక్క క్షేమాన్ని కోరాలి. కానీ దుర్యోధనుడి యొక్క క్షేమాన్ని కోరుతున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలి. అసలు దుర్యోధనుడు ఎందుకు ఇచ్చాడు ఈయనకి అంగరాజ్యాన్ని? ఊరికిన రాజ్యాన్ని ఎవరు కట్టబెట్టరుగా, ఎవరికి పెడితే వాళ్ళకి. కానీ ఎందుకు కట్టబెట్టాడు అని అంటే తన మీద ప్రేమ కాదు, తన యొక్క అవసరానికి. అంటే తాను ఎట్లాగూ పాండవుల్ని సంహరించాలి కనుక పాండవుల్లో భీముడిని సంహరించడానికి తాను సరిపోతాడు, కానీ అర్జునుడిని సంహరించాలంటే నేను కావాలి, అందుకని నన్ను తన వైపుకి తిప్పుకోవటం కోసం అని చెప్పి ఈ అంగరాజ్యాన్ని కట్టబెట్టాడనేటువంటి విషయం కర్ణుడికి తెలుసు. అందుకనే దానికి ప్రతిగా దుర్యోధనుడికి ఏదో రకంగా మనం సహాయం చేయాలా అనేటువంటి విషయము ఉంది. దుర్యోధనుడికి సహాయం చేయాలి అని అంటే, దుర్యోధనుడి దగ్గర తన యొక్క గౌరవం నిలబడాలి అని అంటే ఎప్పుడూ పాండవుల మీద రెచ్చగొడతా ఉండాలా, పాండవులు నేను సంహరిస్తానని చెప్తా ఉండాలి. అప్పుడే దుర్యోధనుడికి కర్ణుడి మీద బాగా ప్రేమ ఉంటుంది. అందువల్ల వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి మిత్రత్వం అర్థ సంబంధమైనటువంటిది మాత్రమే అని చక్కగా చెప్పచ్చు. ఎప్పుడైనా
పాండవుల మీద తాను దుర్యోధనుని రెచ్చగొట్టినంత కాలమే తన యొక్క గౌరవం ఉంటుంది. ఎప్పుడైతే అలా రెచ్చగొట్టలేదో, నిజం చెప్పాడో, భీష్ముడికి ద్రోణుడికి పట్టినటువంటి గతే తనకి కూడా పట్టుద్ది. ఈ విషయం తెలిసినటువంటి వాడు కర్ణుడు కనుక ఆ ప్రకారంగా దుర్యోధనుడి యొక్క శ్రేయస్సు ప్రధానం అని అనుకోకుండా దుర్యోధనుడికి ఏదో ఒక విధంగా ఆయన దగ్గర తన యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన మాత్రమే ఉంది. అసలు మహాభారతాన్ని, కర్ణుడి యొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే కలిగేటువంటి ప్రశ్న, అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఒక్కటే. అదేమిటంటే, కర్ణుడు దుర్యోధనుడి దగ్గర తన గౌరవాన్ని నిలబెట్టుకోవటానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడా, లేక దుర్యోధనుడి యొక్క శ్రేయస్సుని కాంక్షించి దుర్యోధనుడి యొక్క మేలును కోరి ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడా? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న మనకు అవసరమేమో కానీ పాపం దుర్యోధనుడికి ఈ ప్రశ్న ఎప్పుడు రాలా, అసలు రాదు కూడా. మరి తన గౌరవాన్ని నిలబెట్టుకోవటానికి అని ఇంతవరకు మనం చెప్పుకున్నాం. కర్ణుడు తన గౌరవాన్ని నిలబెట్టుకోవటానికే ప్రయత్నం చేస్తున్నాడు, అంతేగాని దుర్యోధనుడి యొక్క శ్రేయస్సు కోసం కాదు అని. దురదృష్టవశాత్తు సినిమాలు, హరికథలు, బుర్రకథలు, నాటకాలు వీటన్నిటి ప్రభావం వల్ల, అలాగే మూల భారతాన్ని కానీ అంటే సంస్కృత భారతాన్ని కానీ లేదా కవిత్రయం ఆంధ్ర భారతాన్ని కానీ చదవకుండా, అందులో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోకుండా, ఏమాత్రం పరిశీలించకుండా రచ్చబండల మీద కూర్చొని మాట్లాడుకునేటువంటి వాళ్ళ మాటల వల్ల మహాభారతంలోని పాత్రల యొక్క స్వభావం కాస్త మారిపోయింది. దుర్మార్గులేమో మంచివాళ్ళు అయిపోయారు, మంచివాళ్ళేమో చెడ్డవాళ్ళు అయిపోయారు. ఈ ప్రకారంగా కలగా పొలగం కావటానికి కారణం ఏమిటంటే ఇలాంటి వాళ్ళ వల్లనే. ఇలాంటి వాళ్ళు కలియుగంలో పుట్టుకొస్తారు అనేటువంటి ఉద్దేశం ఆనాడే వ్యాసుడికి తెలుసు. ఎందుకంటే వ్యాసుడు ఆగత అనాగత జ్ఞానం కలిగినటువంటి వాడు. అంటే త్రికాల జ్ఞానం, అంటే జరిగిపోయిన విషయాలు తెలుసు, జరగబోయేటువంటి విషయాలు తెలుసు. అటువంటి వాడు కనుక కలియుగంలో పుట్టేటువంటి మానవులందరూ కూడా బాగా నడమంత్రంగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకేంటంటే ఏదో అది తప్పని, మాదే రైట్ అని చెప్పాలని అనిపిస్తుంటుంది. వాళ్ళ యొక్క గొప్పతనం కోసం మహాత్ముల్ని నిందిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు వస్తారు కాబట్టి అందుకని నేను రాసినటువంటి మహాభారతం యొక్క స్పష్టమైనటువంటి తాత్పర్యం తెలియాలనేటువంటి ఉద్దేశంతో మహాభారతం 1,00,000 శ్లోకాల మహాభారత గ్రంథాన్ని ప్రారంభిస్తూ అనుక్రమణికాధ్యాయం అని 150 శ్లోకాలతోటి ఒక అధ్యాయాన్ని చెప్పాడు. దాంట్లో మహాభారతం యొక్క యథార్థమైనటువంటి సారమంతా కూడా దాంట్లో వస్తుంది. ఎవరెవరి మనస్తత్వం ఎలాంటిది ఏమిటి దాన్ని 2 శ్లోకాల్లో అద్భుతంగా కౌరవుల్ని పాండవుల్ని ఇద్దరిని కూడా చెప్పాడు. కౌరవులు ఎలాంటి వాళ్ళు, పాండవులు ఎలాంటి వాళ్ళు. అందుకని ఏం చెప్పాడు, 2 శ్లోకాలు చెప్పాడు. ఒకటి కౌరవుల గురించి, దుర్యోధనో మన్యుమయో మహాద్రుమ స్కంద కర్ణ శకునిస్తస్య శాఖ దుశ్శాసనం ఫలపుష్ప సమృద్ధే మూలం రాజా ధృతరాష్ట్రోభిమనీషి అన్నారు. అంటే దుర్యోధనుడు మన్యుమయో మహాద్రుమ, పాపవృక్షం. మహాద్రుమ అంటే గొప్ప వృక్షం అన్నమాట. పాపం అనేటువంటి గొప్ప వృక్షం దుర్యోధనుడు. దాని యొక్క స్కందం కర్ణుడు, దాని యొక్క మాను కర్ణుడు, దాని యొక్క శాఖలు శకుని. శకునిస్తస్య శాఖ, శకుని ఏమో దాని యొక్క శాఖలు. దుశ్శాసనాలు ఉన్నారు కదా 99 మంది సోదరులు, వాళ్ళందరూ ఫలపుష్ప సమృద్ధే, ఫలాలు పుష్పాలు. ఇక ఈ చెట్టు యొక్క మూలం ఏమిటయ్యారంటే రూట్ సిస్టమ్. ధృతరాష్ట్రో అభిమనీషి, ఈ ధృతరాష్ట్రుడు అనేటువంటి వాడే దాని యొక్క మూలం. ఈ పాపానికి మొత్తం మూలం ధృతరాష్ట్రుడు అని వ్యాసుడు తన భారతాన్ని తాను చెప్పాడు. ఎవరైనా సరే తాను రాసినటువంటి గ్రంథము, ఆ గ్రంథంలో ఉన్నటువంటి పాత్రల యొక్క స్వభావం ఎవరికి తెలుస్తుందంటే ఆ రాసినటువంటి వాడికే తెలుస్తుంది. ఆ రాసినటువంటి వాడు మహాభారతంలో కూడా ఒక పాత్రధారి కాబట్టి ఆయన కూడా అందులోనే ఉన్నాడు కాబట్టి ఆయనకి తెలిసినంత ఇంకెవరికి తెలియడానికి వీల్లేదు.
చెప్పాడు. మరైతే పాండవులు ఎలా చెప్పాడు? యుధిష్ఠిరో ధర్మమయో మహాద్రుమ స్కందార్జున భీమసేనస్తస్య శాఖ మాద్రీసుతౌ ఫల పుష్ప సమృద్ధే మూలం కృష్ణో బ్రాహ్మణాశ్చ అన్నాడు. ధర్మమయమైనటువంటి మహావృక్షం ధర్మరాజు యుధిష్ఠిరుడు, దాని యొక్క మాను అర్జునుడు, మరి దాని యొక్క శాఖలు భీమసేనుడు, మాద్రీసుతవు మాద్రి యొక్క కుమారులు నకుల సహదేవులు దాని యొక్క ఫలపుష్పాలు. మరి దాని మూలం రూట్ సిస్టమ్ ఏమిటంటే కృష్ణ బ్రాహ్మణాశ్చ, శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడు వేదాలు, ఇవి దాని యొక్క మూలం. కాబట్టి వాళ్ళు ధర్మపక్షమై, పాండవులు ధర్మపక్షం, కౌరవులు పాపపక్షం అని చక్కగా చెప్పాడు. అందులో కూడా ఈ దుష్ట చతుష్టయం అంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మరి కర్ణుడు, అలాగే ధృతరాష్ట్రుడు అందరూ వచ్చారు. ఇది మహాభారతం యొక్క తాత్పర్య సంగ్రహం అంటారు దీన్ని. అంటే 2 శ్లోకాల్లో మహాభారతం మొత్తాన్ని వాడు చెప్పారు. కానీ దుర్యోధనుడే మంచివాడని, ధర్మరాజే చెడ్డవాడని, దుర్మార్గుడని, కర్ణుడేమో మహాపరాక్రమశాలిని, గొప్ప స్వామి భక్తుడని, ధర్మమూర్తి అని, దానకర్ణుడని, ఒక్క అన్యాయం కూడా చేయనటువంటి వాడని, ఇలా భారతాన్ని అందించినటువంటి వ్యాసుడు అబద్ధాలు రాశాడని, ఇంకా ఏవేవో అంటూ ఉంటారు. వ్యాసుడు అబద్ధం రాశాడు. వీళ్ళకెట్ట తెలిసింది? వీళ్ళప్పుడు ఉండి ఆ మొత్తాన్ని చూచి వాళ్ళు నిజం తెలుసుకొని వ్యాసుడు తప్పు రాశాడని తెలుసుకున్నారా? అప్పుడున్నటువంటి వ్యాసుడు భారతాన్ని తన కళ్ళెదురుగా చూసినటువంటి వాడు, భారతంలో ప్రధానంగా ఓ పాత్రధారైనటువంటి వాడు. ఆయనేమో అబద్ధం, వీళ్ళేమో నిజం. నిన్నగాక మొన్న పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు నిజం. కాబట్టి దీన్ని నమ్మమంటారు వాళ్ళు. మరైతే వ్యాసుడు మహాభారత కాలంలో ఉన్నాడు, ఆ మహాభారత కథలో ఉన్నాడు. ఎందుకనంటే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ఈ ముగ్గురు కూడా వ్యాసుడి వల్ల పుట్టినటువంటి వాడు. మరి ఆ తర్వాత కూడా చాలామంది ఎలా ఏమీ చేస్తున్నది వ్యాసుడు వచ్చి చెబుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి ధర్మాలు బోధిస్తుంటాడు, ధర్మరాజు దగ్గరికి వచ్చి ధర్మాలు బోధిస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏది అవసరమో ఆ సమయంలో వస్తుంటాడు. ఇలా కథలో తాను కూడా పాత్రధారైనటువంటి వాడు వ్యాసుడు. ఈ మహాభారతాన్ని లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా అందించినట్లయితే వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటారు అనే ఉద్దేశంతో అందించినటువంటి వాడు. మరి ఆయన అందించింది తప్పని వీళ్ళు రైట్ అని చెబుతున్నారంటే వీళ్ళకి బాగా వాళ్ళు పరిచయం ఉండాలి. ముందు ధర్మరాజు వాళ్ళు పరిచయం లేకపోయినా వీళ్ళకి బాగా దుర్యోధనుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళు బాగా పరిచయం. అంటే వీళ్ళు వీళ్ళలోనే దూరి ఉండాలి. ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా న్యాయం తెలిసింది. అసలు వ్యాసుడు పాండవ గాథని, ఈ కురుపాండవ గాథని మనకు ఎందుకు అందించాడు? ఏ ప్రయోజనాన్ని ఆశించి అందించాడు అంటే మహాభారతాన్ని మనం కనుక తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం? ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగినప్పుడు ధర్మానికి బలం తక్కువైనా, అధర్మానికి బలం ఎక్కువైనా విజయం సాధించేది ధర్మమే అని చెప్పి లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా ధర్మ మార్గంలో నడవండి, మీకు విజయం కలుగుతుంది అని చెప్పడమే మహాభారతం యొక్క ఉద్దేశం. ఎందుకంటే కౌరవులకి 11 అక్షౌహిణులు ఉంది, వీరులు ఉన్నారు. పాండవులకి 7 అక్షౌహిణులు ఉంది, తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ విజయం మాత్రం పాండవులకే లభించింది. కాబట్టి ధర్మానికే విజయం లభిస్తుంది. యతో ధర్మస్తతో జయ, ధర్మం ఎక్కడుంటుందో జయం అక్కడ ఉంటుంది. కాబట్టి మీరందరూ ధర్మ మార్గంలో నడవండి ఓ మానవులారా, కలియుగ మానవులారా అని చెప్పటం కోసం వ్యాసుడు ఈ భారత గ్రంథాన్ని మనకు అందించాడు. మరైతే వీళ్ళు ఏం చెబుతున్నారంటే పాండవులేమో అధర్మపరులు, కౌరవులేమో ధర్మాత్ములైనటువంటి వాళ్ళు. మరి కౌరవులకి ఎక్కువ బలం ఉంది, ధర్మాత్ములకి ఎక్కువ బలం ఉంది, అధర్మపరులకి తక్కువ బలం ఉంది. విజయం
అధర్మపరులే. కాబట్టి మీరందరూ అధర్మంగా నడవండి ఓ మానవులారా అని చెబుతున్నారా? అంటే వీళ్ళు కూడా ధర్మానికి అధర్మానికి పోరాటం జరిగితే ధర్మానికి తక్కువ ఉంటుంది బలం, అధర్మానికి ఎక్కువ ఉంటుంది. కానీ విజయం సాధించే అధర్మమే. కాబట్టి మీరందరూ కూడా అధర్మంగా నడవండి అని చెప్పడానికా వీళ్ళు ఈ కథను చెప్పేది? ఇది మనం అర్థం చేసుకోవాలి. మహాభారతం ఒక అత్యద్భుతమైనటువంటి గ్రంథం. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆధ్యాత్మికులు వేదాంతమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు బహుపురాణ సముచ్చయమని, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని, నీతి విచక్షణులు నీతి శాస్త్రమని, ఇలా ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనపడేటట్టుగా అద్భుతమైనటువంటి గ్రంథాన్ని, 1,00,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని మనకు అందించాడు వ్యాసుడు. ఈ మహాభారతాన్ని కనుక చదువుకుంటే మానవుడు బాగుపడతాడు. బాగుపడాలనుకున్నటువంటి వాడల్లా మహాభారతాన్ని తెలుసుకోవాలి. ఏ రంగంలో ఉన్నటువంటి వాడైనా మహాభారతాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ అతడు రాజకీయాల్లో ఉన్నా, సామాజిక వ్యవహారాల్లో ఉన్నా, తన సొంత వ్యవహారాలు ఏదైనా చేసుకుంటా ఉన్నా, ఏ రకమైనటువంటి వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాల్సినటువంటిది మహాభారతం అని చెప్పడానికే ఈ భారతం ఈ రూపాల్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని వ్యాసుడు తెలియజేయడం జరిగింది. సరే, ఇప్పుడు మనం అసలు విషయానికి రావాలి. కర్ణుడు దుర్యోధనుడి దగ్గర తన యొక్క గౌరవాన్ని నిలుపుకోవటం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేగాని దుర్యోధనుడికి శ్రేయస్సు కలిగించాలనేటువంటి ఉద్దేశంతో కాదు అని ఇంతకు ముందు మనం నిరూపించాం. ఒకవేళ అది నిజం కాదండి, ఎందుకంటే వాళ్ళు చెప్పిందే నిజం, ఈ రచ్చబండ మీద కూర్చున్నాడు చెప్పిందే నిజం అని అనుకుందాం. మరి అది కనుక నిజం కాకపోతే దుర్యోధనుడి యొక్క శ్రేయస్సునే నిజంగా కర్ణుడు కనుక కోరినటువంటి వాడైతే మరి శ్రీకృష్ణుడితోటి రహస్యంగా సంభాషణ చేసినప్పుడు కర్ణుడి యొక్క మాటలు ఏమిటి వాటిని చూడండి. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చిన తర్వాత రాయబారం విఫలమైపోయి తిరిగి వెళుతున్నాడు. వెళుతున్నటువంటి శ్రీకృష్ణుడిని వీడుకోలు చెప్పడం కోసం భీష్మ ద్రోణాది వీరులతో పాటుగా కర్ణుడు కూడా వెనకాల వెళ్ళాడు. ఊరు వెలుపలికి వెళ్ళిన తర్వాత అందరికీ కూడా చెప్పి వెనక్కి పంపించాడు. ఇక నేను వెళ్ళిపోతాను, మీరందరూ తిరిగి వెళ్ళండి. అయితే కర్ణుడు మాత్రం తనతో పాటుగా రమ్మన్నాడు. కొంత దూరం వెళ్ళారు ఇద్దరు. వెళ్ళిన తర్వాత ఏకాంత ప్రదేశం అంటే జనసంచారం లేనటువంటి ప్రదేశంలో కర్ణుడిని తన రథం మీదకి ఎక్కించుకొని కర్ణుడితో చెప్పినటువంటి మాటలు ఏమిటో, కర్ణుడి యొక్క సమాధానం ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుంటే నిజంగా కర్ణుడు దుర్యోధను యొక్క శ్రేయస్సు కోరినటువంటి వాడా కాదా అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఏమన్నాడు కృష్ణుడు అక్కడ? ఓ కర్ణ, నీవు రాధేయుడవు కాదు, నీవు కౌంతేయుడివి, నీవు కుంతిపుత్రుడివి, ధర్మరాజుకి అగ్రజుడివి. కాబట్టి నువ్వు గనక అటు వస్తే ధర్మరాజు ఈ రాజ్యాన్ని నీకే ఇస్తాడు. ధర్మరాజు ఏమో యువరాజు అవుతాడు, భీముడేమో నీకు ఛత్రాన్ని పడతాడు. మాతృపక్షం నుంచి మేము, పితృపక్షం నుంచి పాండవులు నిన్ను అనుసరిస్తూ ఉంటారు. అత్యంత వైభవంతో ఈ రాజ్యం మొత్తాన్ని కూడా చక్కగా పరిపాలన చేసుకో. నీకు ఆ హక్కుంది, అధికారం ఉంది. కాబట్టి నీవు అటు వచ్చినట్లయితే నీ సోదరులతో చేరి ఈ రాజ్యాన్ని పాలించు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అప్పుడు కర్ణుడు ఏమన్నాడు? కృష్ణ, నీవు చెప్పినదంతా సత్యం. ఎందుకంటే నువ్వు ఏమి చెబితే పాండవులు అదే వింటారు. పైగా నేను సోదరుని అని తెలిసిన తర్వాత ధర్మరాజు రాజ్యం ఏలడు. పైగా నేను కుంతిపుత్రుడిని అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందే సూచాయిగా విన్నాను. నేను కుంతిపుత్రుడిని. ఇప్పుడు నేను కనుక అటు వస్తే ధర్మరాజు రాజ్యం ఇస్తాడు. ధర్మరాజు రాజ్యం కనుక నాకు ఇస్తే నేను దుర్యోధనుడికి ఇవ్వాలి. దుర్యోధను లాంటి అధర్మపరుడు ఈ రాజ్యాన్ని పరిపాలించడు. ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజే శాశ్వతంగా ఈ రాజ్యానికి పాలకుడవుగాక అన్నాడు కర్ణుడు. మరి ఇప్పుడు ఇలా అన్నాడంటే
దుర్యోధనుడి యొక్క శ్రేయస్సు కోరేవాడేనా కర్ణుడు? ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక పాండవుల్ని సభలో దుర్భాషలాడాడు, ద్రౌపదిని నోటికి వచ్చినట్లు పేలాడు, వస్త్రాపహరణం చేయమన్నాడు, బంధకి అన్నాడు, ఇంకా ఎలా పడితే అలా మాట్లాడాడు. ఆ మాటలన్నీ కూడా క్షమాపణ కోరుతున్నాడు. ఆ క్షమాపణ కోరటంలో కూడా కర్ణుడి యొక్క ఉద్దేశం ఉంది. ఏమంటున్నాడు? యదబ్రో మహం కృష్ణ కటుకాని స్మ పాండవ ప్రియార్థం ధార్తరాష్ట్రస్య తేన తప్యేహ కర్మణం. పాండవుల్ని ఎట్లయితే కటువుగా నేను మాట్లాడానో ఆ మాటలన్నీ కూడా ప్రియార్థం ధార్తరాష్ట్రస్య, దుర్యోధనాదుల యొక్క ప్రీతి కోసం మాట్లాడా. కాబట్టి దుర్యోధనాదుల యొక్క ప్రీతి కోసం ఏమైనా మాట్లాడతాడు, ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు. అది కర్ణుడి యొక్క మనస్తత్వం, అంటే కర్ణుడే చెప్పిన మనస్తత్వం. ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజే ఈ రాజ్యాన్ని పాలించాలి, అధర్మపరుడైనటువంటి దుర్యోధనుడు పాలించకూడదు అని చెప్పినటువంటి కర్ణుడు దుర్యోధను యొక్క శ్రేయస్సు కోరేవాడేనా? మరి శ్రీకృష్ణుడి దగ్గర ఆ మాటలు చెప్పినటువంటి కర్ణుడు మరి దుర్యోధనుడి దగ్గర ఏం చెబుతున్నాడు? శ్రీకృష్ణుడితో సహా పాండవులందరినీ కూడా నేను ఒక్కడనే వధిస్తాను, నీకు విజయం సాధించి పెడతాను, ఈ రాజ్యాన్ని నువ్వు వంశపారంపర్యంగా పరిపాలన చేసుకో అంటున్నాడు. అంటే దుర్యోధను లాంటి వాడు రాజు కాకూడదని అక్కడ చెప్పాడు, ఇక్కడేమో నువ్వే వంశపారంపర్యంగా రాజ్యాన్ని పరిపాలించుకో అని చెబుతున్నాడు. ఈ మాటలను బట్టి కర్ణుడి యొక్క అభిప్రాయం ఏమిటో మనకు అర్థమైపోతుంది. ఇక రెండో విషయం ఏమిటంటే పాండవుల పైకి దుర్యోధనుడిని రెచ్చగొడుతూ తన యొక్క గౌరవాన్ని నిలుపుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు కర్ణుడు అని ఇంతవరకు చెప్పడం జరిగింది. దానికి రుజువుగా కర్ణుడు కృష్ణుడి దగ్గర ఏమన్నాడో చూడండి. ప్రియార్థం ధార్తరాష్ట్రస్య, అంటే దుర్యోధను యొక్క ప్రీతి కోసం, ఆయన సంతోషపెట్టడం కోసం నోటికి వచ్చినట్లు వాగా, అందుకని నన్ను క్షమించు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడా, పాండవుల్ని ద్రౌపదిని అందరినీ మాట్లాడా, అందుకని నన్ను క్షమించు. ఎందుకు మాట్లాడాను? దుర్యోధను యొక్క ప్రీతి కోసం మాట్లాడాను అన్నాడు. అంటే పాండవుల్ని దుర్భాషలాడటం, ద్రౌపదిని అవమానించడం, విలాపాలు చేయమంటాం తప్పు అనేటువంటి విషయం కర్ణుడికి తెలుసు. తనకి తెలిసినటువంటి తప్పుని అక్కడ క్షమాపణ కోరుతున్నాడు. కాబట్టి దుర్యోధనుడి ప్రీతి కోసం రెచ్చగొడుతున్నాడు. వాని కృష్ణుడి దగ్గర మొహమాట పడి ఏదో అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నాడే అనుకుందాం. మరి కుంతీదేవి కోరకపోయినా కూడా అర్జునుడు తప్ప మిగిలిన నలుగురిని చేతికి చిక్కినా వదిలిపెడతానని చెప్పాడు. అక్కడ కుంతిగా మాట చెప్పి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అయ్యే పాండవులు అందరినీ నేనే చెప్తానని ఎందుకన్నాడు? ఇదంతా మోసం చేయడం కాదా? పరశురాముడి శాపం గురించి చెప్పాడా? బ్రాహ్మణుని శాపం గురించి చెప్పాడా? కుంతీదేవికి ఇచ్చినటువంటి మాటల గురించి చెప్పాడా? ఇంద్రుడికి కవచ కుండలాలు ఇవ్వడాన్ని గురించి ముందేమైనా చెప్పాడా? ఇదంతా దుర్యోధనుడి యొక్క శ్రేయస్సు కోరేటువంటి చేసేటువంటి పనేనా? కానే కాదు.